హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసు. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. జట్టు సభ్యుడిగా అంటే టీమ్ సభ్యుడిగా అనేది మీరు వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇదైతే విశాఖపట్నం రూరల్ మండలంలో భారతదేశంలో ఉంటుంది. అయితే ఒక రోజు క్రితమే అనేసి ఇవ్వడం జరిగింది, అంటే ఒక రోజు కిందటే మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 26 మంది దరఖాస్తుదారులు అయితే దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క హైబ్రిడ్ అనమాట, ఫుల్ టైము మిడ్ సీనియర్ స్థాయి, అంటే ఫుల్గా ఇంటి దగ్గర నుండే మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు 594 మంది పాఠశాల పూర్వ విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఫార్మాస్యూటికల్ తయారీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఉద్యోగం గురించి తెలుసుకుంటే మనం ఇక్కడ కంపెనీ వివరణ అనేది ఇవ్వడం జరిగింది, మీరు అందరూ కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ మనకి పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి మీకు ఉద్యోగ వివరణ అనేసి ఇక్కడ ఉంది కదా, మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో థిక్గా. సో ఉద్యోగ సారాంశం జిఎంపి మంచి తయారీ పద్ధతులు అనేవి ఉంటాయి. సో నియంత్రణ మరియు సంస్థాగత మార్గదర్శకాలను పూరించడం, వాషింగ్ మరియు స్టెరిలైజేషన్ కార్యకలాపాలను నిర్వహించడానికి మేము ఒక వ్యక్తి కోసం చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిర్ధారిత వాల్యూమ్లు మరియు టైం లైన్లలో ఉత్పత్తులను ఉత్పత్తి చేయడమే లక్ష్యం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. జిఎంపి మరియు షెడ్యూల్ ప్రకారం నిరంతర అవసరాలు, పాత్రలు మరియు అవసరాలు అనేవి ఉంటాయి. సో పాత్రలు బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, బ్యాచ్ ఉత్పత్తి రికార్డులను అమలు చేయడం, రోజు ప్రణాళిక ప్రకారం నింపడం, కడగడం, స్టెరిలైజేషన్ కార్యకలాపాలను నిర్వహించండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఏరియా లైన్ క్లియరెన్స్ కార్యకలాపాలను కూడా పూరించడంలో పాల్గొనండి మరియు మెషిన్ క్లీనింగ్ కార్యకలాపాలను నిర్వహించండి అనేసి చెప్పడం జరిగింది. గిడ్డింగ్ నుండి మెటీరియల్ పంపిణీ మరియు జారీని నిర్వహించండి అనేసి కూడా చెప్పడం జరిగింది. వ్యత్యాసాలను జారీ చేయండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. వ్యత్యాసాలను మూసివేయడానికి క్రాస్ ఫంక్షనల్ విభాగాలతో పనిచేయగలిగే విధంగా ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది. మరియు తగిన దిద్దుబాటు చర్యలను అమలు చేయగలిగే విధంగా ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. నియమించబడిన తయారీ పరికరాల కోసం జిఎంపి భద్రతా ప్రమాణాలు మరియు ఎస్ఓపిఏలు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం పాటించడం అనేది చాలా అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మిషన్ ఆపరేషన్ లాగ్ బుక్ల్లో రికార్డులు నిర్వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సరైన కార్యాచరణ మరియు అమరిక సమ్మతిని నిర్ధారించడానికి తయారీ పరికరాలను నిర్వహించే విధంగా చూసుకోవాలన్నమాట. అన్ని తయారీ ప్రాంత యంత్రాల కోసం ధృవీకరణ మరియు అర్హత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొవాలన్నమాట. భద్రతా అవగాహన మరియు మెరుగుదలను ప్రచారం చేయండి, నిరంతరం అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనండి మరియు కంపెనీ భద్రత నియామకాలకు కట్టుబడి ఉండే విధంగా కూడా చూసుకోవాలి. అన్ని అసురక్షిత విషయాలను సమీపంలో మిస్లు మరియు ప్రమాదాలను నివేదించడం అనేది మీరైతే చెక్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మీకు మీ యొక్క పాత్ర అంటే బాధ్యతలు అనమాట, అంటే ఇంపార్టెంట్ అనమాట, మీరు చేయవలసిన వర్క్ అని అర్థం. అర్హతలు వచ్చేసరికి మీకైతే విద్యా అర్హత వచ్చేసరికి మరియు పని అనుభవం. విద్యా అర్హత డిప్లొమా లేదా బీఫార్మ్, కనీసం అనుభవం బీఫార్మ్ చేసి ఉండాలి. కనీసం అనుభవం అనేది బ్యాచ్ ఫార్ములేషన్ ఆపరేషన్స్ 4 నుండి 6 సంవత్సరాల అనుభవం అనేది ఉంటే సరిపోతుంది. నైపుణ్యాలు అండ్ గుణాలు వచ్చేసరికి సాంకేతిక నైపుణ్యాలు అన్నమాట, ఫార్మాస్యూటికల్ తయారీలో
స్టెరైల్ మరియు ఫీల్ ఫినిషింగ్ ఆపరేషన్లను అర్థం చేసుకోవడంలో మరియు పర్యవేక్షించడంలో నైపుణ్యం అనేది అవసరం. ప్రమేయం ఉన్న ప్రక్రియలతో పరిచయాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. అలాగే స్టెరైల్ మరియు ఫీల్ ఫినిషింగ్ ఆపరేషన్లను అమలు చేయడంలో కూడా ప్రాక్టికల్ అనుభవం మరియు ప్రయోగాత్మక పరిజ్ఞానం ఈ క్లిష్టమైన తయారీ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనే మరియు నిర్వహించగలిగే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. పరికరాల ధృవీకరణ, ప్రాసెస్ ధృవీకరణ మరియు శుభ్రపరిచే ధృవీకరణలో ప్రాక్టికల్ నైపుణ్యం, తయారీ పరికరాలు మరియు ప్రక్రియల యొక్క విశ్వసనీయతను ధృవీకరించే మరియు నిర్ధారించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే ప్రవర్తన నైపుణ్యాలు అన్నమాట. సమర్థవంతమైన శ్రవణ నైపుణ్యాలు సమాచారం యొక్క సమగ్ర అవగాహనకు భరోసా అనేసి చెప్పడం జరుగుతుంది. వివరాల కోసం శ్రద్ధ గల దృష్టి, పనుల్లో ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం అనేది చాలా అవసరం అన్నమాట. గడువు తేదీల పట్ల అవగాహన అనేది చాలా అవసరం. మరియు సున్నితత్వం, పనులను సకాలంలో పూర్తి చేయడము, విశ్లేషణాత్మక నైపుణ్యాలు మరియు ట్రబుల్ షూట్ చేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. సమర్థవంతమైన సమస్య పరిష్కారాన్ని ప్రారంభించడము, అలాగే బలమైన వ్యక్తుల మధ్య నైపుణ్యాలను మరియు బృందంలో బాగా పనిచేయగలిగే సామర్థ్యం, సహకారము మరియు సానుకూల జట్టు డైనమిక్లను రూపొందించడం అనేది కూడా మీకు చాలా అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళు. అలాగే డిపార్ట్మెంట్లో బయోలాజిక్స్ గురించి అదనపు సమాచారం ప్రస్తుత గ్లోబల్ బయోసిమిలర్స్ వ్యాపారాల్లో నిర్వహిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ విభాగం తదుపరి 10 నుంచి 15 సంవత్సరాల కాల వ్యవధిలో ఆకర్షణీయమైన మరియు స్థిరమైన వృద్ధిగా సిద్ధంగా ఉంది అనేసి చెప్పడం జరుగుతుంది. డాక్టర్ రెడ్డిస్లో అందించే ప్రయోజనాలు వచ్చేసరికి మేము చురుగ్గా సహాయం చేస్తాము. వ్యక్తిగతీకరించిన అభ్యాస కార్యక్రమాల ద్వారా మీ కెరీర్ వృద్ధి మరియు వృత్తిపరమైన అభివృద్ధిని ఉత్తేజకపరచండి అనేసి ఇవ్వడం జరిగింది. సారీ అండి. డాక్టర్ రెడ్డిస్లో మీరు పొందే ప్రయోజనాలు అత్యుత్తమ పరిశ్రమ ప్రమాణాల్లో సమానంగా ఉన్నాయి. మా పని సంస్కృతి డాక్టర్ రెడ్డిస్లోని ఏ ఉద్యోగిని అయినా వారు ప్రతిరోజు ఎందుకు పనికి వస్తారని అడగండి మరియు వారు చెప్తారు. ఎందుకంటే ఆరోగ్యం బాగుండదు, వేచి ఉండండి. ఇది మా క్రేడో అలాగే మా అన్ని చర్యలు వెనుక ఉన్న మార్గదర్శక సూత్రం. మరిన్ని వివరాల కోసం దయచేసి ఇక్కడ ఉన్న లింక్ని మీరు వెబ్సైట్ ద్వారా సందర్శించవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరంగా చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే మనకి వస్తుందన్నమాట మీకు పేజీ. సో సులభంగా వర్తించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ దరఖాస్తు చేసుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగాల కిట్ అంటే జాబ్స్ కిట్ అనేసి అర్థం. మొదటి పేరు, చివరి పేరు, ఫోన్ తీసుకోవడం, అలాగే ఫోన్ నెంబర్ అనమాట. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఈమెయిల్ చిరునామా ఎంటర్ చేసి తర్వాత దానిపైన క్లిక్ చేస్తే మీకు రెజ్యూమ్ అడుగుతుంది. రెజ్యూమ్ యాడ్ చేయండి. రెజ్యూమ్ యాడ్ చేసాక మీరు కరెక్ట్గా డీటెయిల్స్ ఇచ్చారా లేదా అనేసి అడుగుతుంది. సో వెంటనే సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు వెంటనే మీకు అప్లై అవుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.